వెల్కమ్ టు మనం టీవీ. ఈరోజు మన గెస్ట్ బీజేపీ లీడర్ రవిచంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో కాసేపు చిట్ చాట్ చేద్దాం. నమస్తే రవిచంద్రారెడ్డి గారు. నమస్తే అండి లలిత్ గారు. ఏంటి పోసాని కృష్ణమురళినేమో పోలీసులు పట్టుకెళ్లారు. పోసాని కృష్ణమురళి పోలీస్ ఎంక్వైరీలో స్క్రిప్ట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డిదే. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసింది సజ్జల భార్గవ రెడ్డి అనేసి చెప్తున్నారు. ఇది ఏం జరిగింది? మీరు గతంలో కూడా వైసీపీలో ఉన్నారు, అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీకు స్క్రిప్ట్ ఎవరు పంపించేవాళ్ళు? ఒకరే మీకు స్క్రిప్ట్ పంపించేవాళ్ళ, వివిధ వ్యక్తుల ద్వారా స్క్రిప్ట్ పంపించేవాళ్ళు? లలిత్ గారు నమస్కారం. మీకు మొట్టమొదట్లో మనం టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బీజేపీలో చేరాక నేను చెప్పినప్పుడు స్క్రిప్ట్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పా. అవును. స్క్రిప్ట్ యొక్క ప్రభావం దాదాపు 95% అని చెప్పా. 5% మాటలు ఏవైతే ఉన్నాయో ఎవరంతటి వాళ్ళు కలిపి మాట్లాడేవి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టడం కోసం అగ్రెసివ్నెస్ పెంచడం, లేకపోతే కొన్ని పదాలు వాడడం జరిగిన మాట వాస్తవం. అది పోసాని కృష్ణమురళి గారి విషయంలో కొంచెం డోస్ బాగా ఎక్కువ. కానీ ఎంత శాతం స్క్రిప్ట్ ఇచ్చారు, అది ఎవరు ఇచ్చారనేది నేనైతే పేర్లు ఏ రోజు చెప్పలా. నేను ఒక పాలసీ తీసుకున్నా ఎవరు పేర్లు తీయనని. కానీ నిన్నటి రోజున పోసాని కృష్ణమురళి గారు రిమైండ్ రిపోర్ట్లో సంతకం పెట్టి ఇచ్చిన పేర్లలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు, దాన్ని వైరల్ చేసిన పేర్లలో సజ్జల భార్గవ రెడ్డి గారి పేర్లు రాశారని మనకున్న సమాచారం. ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ రిమైండ్ రిపోర్ట్ గురించి చర్చ విస్తృతంగా ఉంది. అవును. దాని ఫలితంగా వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని కూడా చర్చలు జరుగుతున్నాయి. అవును. ఇకపోతే నార్మల్గా రిమాండ్లో ఉన్న పర్సన్ ఎవరైనా కూడా తాను ఇచ్చిన స్టేట్మెంటుకి ఎంతవరకు కట్టుబడతాడు, ముఖ్యంగా కోర్టుకు వచ్చే జడ్జి ముందు వాంగ్మూలం ఇచ్చేటప్పుడు ఏదైతే ఉందో దాంట్లో వాళ్లే నాకు స్క్రిప్ట్ ఇచ్చారు, దాని ప్రకారం నా మీద ఒత్తిడి ఉండింది కాబట్టే నేను ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది, అంతేగాని నేను ఏదో డిస్టర్బెన్స్లో నా మైండ్ సెట్ ఆ రోజు కొన్ని ఎక్కువ పదాలు మాట్లాడాను అని ఏమైనా చెప్తాడా? లేకుంటే జడ్జి గారి ముందుకు వచ్చిన తర్వాత అక్కడ బై ఫోర్స్ నేను వాళ్ళ పేర్లు తీసుకోవాల్సి వచ్చింది అని కానీ, లేకపోతే తెల్ల కాగితం మీద సంతకం పెట్టించుకున్నారు వాళ్లే దాన్ని రాశారు అని చెప్పిన ఉదంతాలు గతంలో మనం చాలా ఉన్నాయి, చాలా చూసాం. అవును. మరి పోసాని కృష్ణమురళి గారు రిమాండ్ రిపోర్టుకు సంబంధించి జడ్జి గారి ముందు ఇచ్చే వాంగ్మూలం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా డిపెండ్. ఆ డిపెండెన్సీ మీదనే ఫర్దర్ గా ఎవరికైనా నోటీసులు ఇస్తారా, చర్యలు ఉంటాయనేది మనం రానున్న రోజుల్లో చూస్తాం తొందరలోనే. అవునవును. ఇకపోతే ఈ విధంగా ఏదైతే స్క్రిప్ట్ గురించి ప్రభావితమై ప్రతి ఒక్కరు మాట్లాడారు, ఈవెన్ అసెంబ్లీ వేదికగా కూడా చాలా మంది దూషణలు ఏవైతే చేశారో స్క్రిప్ట్ ఓరియంటెడ్ గానే జరిగాయని గతంలో నేను చెప్పా. వాస్తవం అది. ఎవరు కూడా సొంత స్క్రిప్ట్తో వచ్చి అసెంబ్లీ వ్యవహారాలు జరుగుతున్నప్పుడు మంత్రివర్గ శాఖలకు సంబంధించిన అంశాలు వాటికి సంబంధించిన నోట్స్ తెచ్చుకోవడం అనేది మంచి పరిణామంగా ఉంటుంది. అలా కాకుండా తిట్లకి ఎక్స్పర్టైజ్ కోసం రాసుకొని వచ్చిన స్క్రిప్టు, దాన్ని బట్టి పెట్టి వచ్చిన ఉదంతం, కొంతమంది చూసి చదివిన ఉదంతం మనం లైవ్ లో చూసాం. దాని పర్యవసానమే కక్షలు కార్పణ్యాలు అసెంబ్లీ వేదికగానే పెరిగిపోయింది రెండు పార్టీల మధ్య. ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అరెస్టులు అవుతున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది, తిరిగి మేము అధికారంలోకి వచ్చాక మిమ్మల్ని సప్త సముద్రాల అవతలున్నా పిలిపిస్తాం, మీ అందరికీ కూడా దీనికి రెట్టింపు చర్యలు ఏదైతే మేము కఠినమైన చర్యలు తీసుకుంటామో వాటికి మీరు బాధితులుగా మిగులుతారు, జాగ్రత్త అని చెప్తున్నారు. అవును, డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి బెదిరిస్తున్నారు. ఈ కోణంలో రెండు రాజకీయ పక్షాల మధ్య ఉన్న వైరుధ్యం ఏమీ కనపడడం వల్ల ఒకరికొకరు కక్షలు తీర్చుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎందుకు ఇబ్బంది పడాలనేది ఒక బీజేపీ సభ్యుడిగా నాకున్న ప్రశ్న. ఇది మంచి పరిణామం కాదు, ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఆపాలి. కానీ నోరు మంచి అయితే ఊరు మంచి అని గతంలో నేను చెప్పా. ఏ రోజుకైనా నోరు మంచి అయితే అన్నం పెడతారు, అవును, లేకపోతే పొళ్ళు కొడతారు, లేకపోతే అరెస్టులు. ఇప్పుడు నేను అదే రవిచంద్ర రెడ్డి గారు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత పాలనలో ఏవైతే దూషణలు చేశారో ఒక 20-30 మంది ఉంటారు. వీళ్ళంతా ఆ రోజు తప్పైపోయింది, మేము విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది, మా వాళ్ళు ఈ విధంగా మాట్లాడారు అనేసి ఒక మాట చెప్తే అంతటితో స్టాప్ అయిపోద్ది. వైసీపీ తరపున జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మా వాళ్ళు ఏదో పౌరుష పదజాలం వాడారు గత 5 సంవత్సరాలు, అది మేము చేసిన తప్పే, మా వాళ్ళు చేసిన తప్పే,
ఏమి అనేస్తే అక్కడితో స్టాప్ అయిపోవచ్చు. అసెంబ్లీ వేదికగానే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు దూషణలు చేస్తున్నప్పుడు ఏ రోజు మధ్యలో లేసి ఆపలేదు. అవును, నవ్వుతూ అదొక్క అంశమే నాకు నచ్చలేదని కూడా గతంలో చెప్పారు. ఒకవేళ ఆయన పైకి లేసి మనం అసెంబ్లీ వేదికగా మాట్లాడాల్సిన అంశాలు వేరు, మీరు వాళ్ళు 23 మంది ఉన్నారని మనకి ఎక్కువ మంది ఉన్నారని మనం అవమానించడం కరెక్ట్ కాదు, దీన్ని వెంటనే ఆపండి, దీన్ని నేను ఎంకరేజ్ చేయనని కానీ ఆ రోజు చెప్పుంటే ఎంతో హీరోగా ఈ రోజు మిగిలి ఉండేవాడు, శత్రువు చేత కూడా కీర్తింపబడేవాడు. సొంత పార్టీ వాళ్ళు కాదు, సభ్య సమాజంలో ప్రతి ఒక్కరు కూడా న్యూట్రల్ సిటిజన్స్ కూడా అప్రిషియేట్ చేసే క్యారెక్టరైజేషన్ లో వెళ్ళేవాళ్ళు. అలా కాకుండా గతంలో తమకు జరిగిన అవమానాలు అసెంబ్లీ వేదికగా కూడా జరిగాయి. ఇది 67 మంది వచ్చినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు అటు ఇటు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు కూడా జరిగిన అవమానాలు మనసులో పెట్టుకొని అంటే తప్పు లేదని చూసి చూడనట్టు ఉన్న కారణంతో ఈ కక్షలు కార్పణ్యాలు పెరిగిపోయినాయి. కానీ ఇప్పుడేం జరుగుతుంది, రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంతకు రెట్టింపు చర్యలకి మీరు లోనవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. రిటైర్ అయిపోయిన ఆఫీసర్లను కూడా పిలిపిస్తాం, ఎవరిని వదలం, ఈసారి మేము వస్తున్నాం, ఎప్పటికీ మీదే అధికారం కాదని చెప్తున్నప్పుడు సామాన్యుడికి రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది. ఇది వాంఛనీయ పరిణామం కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయానికి అసలే మంచిది. కాబట్టి ఈరోజు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది లోపల ఉన్నారు. కానీ ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎంతమందితో ఆగుతుంది? కేవలం ఈ పరిణామాలు మాత్రమే రోజు హైలైట్ అయ్యి మీడియాలో చర్చకు వస్తున్నాయి. నిన్నటి రోజున బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో బడ్జెట్ బాగుంది. బడ్జెట్లో ఉన్న హైలైట్ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ చేసే విషయంలో మాట్లాడుతూ వాటి గురించి ప్రామినెన్స్ ఇవ్వాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. మేము కూడా ఆ విధంగానే బీజేపీ సభ్యుడిగా మంచి బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లో ఏ అంశాలను టచ్ చేశారు. మొన్నటికి మొన్న నేను తల్లికి వందనం అవసరం లేదని కూడా మనం టీవీ వేదికగా చెప్పా. కానీ తల్లికి వందనం కూడా దాదాపు 9,000 కోట్లకు పైగా కేటాయింపులు జరిగాయి. కాబట్టి ఇచ్చిన సూపర్ 6 హామీలకు కట్టుబడి బడ్జెట్లో అయితే గణాంకాలు వచ్చాయి. ఆ దిశగా అడుగులు ముందుకు పడతాయని నేను అనుకుంటున్నాను. సూపర్ 6లో లేనేటి కూడా కొన్ని ఇచ్చారు, చెప్పారు. రైతులకు ఏటా 20,000 రూపాయలు అనేసి కూడా ఒకటి ప్రకటించారు. రైతులకు సంబంధించిన సూపర్ 6లో ఉంది కదా, ఉందా? సో రైతులకు సంబంధించి 20,000 రూపాయలు ఏదైతే ఇస్తున్నారు, ఆ 20,000 పిఎం కిసాన్ యోజనకు సంబంధించి కూడా అమౌంట్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి, బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ఇచ్చే 6,000 రూపాయల బదులు దాని అమౌంట్ కూడా పెరుగుతుంది. అదే టైంలో కొంత చేర్చి ఇక్కడ 15,000 గతంలో ఏదైతే చెప్పారో ఆ 15,000కు బదులు 12,000 ఏదైతే చెప్పారో 13,500 ఇచ్చారు గతంలో. దాన్ని 20,000కు తీసుకుపోయే కార్యక్రమం విజయవంతంగా చేసినట్టయితే రైతుకి మంచి భరోసా ఏర్పడుతుంది. రైతుకు దన్నుగా అన్నదాత సుఖీభావ పేరుతో ఈ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తెస్తుంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో, జనసేన ఆధ్వర్యంలో, బీజేపీ ఆధ్వర్యంలో. కాబట్టి అది రైతుకి మనం ఎంత సహాయం చేసినా తక్కువే. ఎందుకంటే రైతు ఆరుగాలం శ్రమించే వ్యక్తి. ఎండనక, వాననక, తుఫాన్ అనక, లేకపోతే కరువు అనక అనేక సమస్యలు, పంటకు తెగుళ్ళు కానీ లేకపోతే అనేక రకాలని అన్నీ కూడా ఫేస్ చేయాలి. ముఖ్యంగా ఈరోజు ఫీల్డ్ లేబర్, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించిన కూలీల రేట్లు పెరిగాయి. అనేక రకాలను ఓర్చిన తర్వాత ఒక్కోసారి రేటు సరిగా రాదు. ముఖ్యంగా టమాటో కానీ లేకపోతే మిగతా చిన్న చిన్న పంటలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం ప్రకటించింది. ముఖ్యంగా కోల్డ్ స్టోరేజ్లు రాయలసీమ వేదికగా అనేకం ఏర్పడడానికి కారణం ఏంటంటే మదనపల్లిలో ఉన్న టమాటాకు సంబంధించిన పంటని జాగ్రత్త చేయడం కోసం ప్రాసెసింగ్ యూనిట్లు కూడా పెడుతుంది. ఇంకోటి రవిచంద్ర రెడ్డి గారు, మీరు వైసీపీలో ఉన్నప్పుడు అంటే స్క్రిప్ట్ ఒకరే డిస్ట్రిబ్యూట్ చేస్తారా అందరికీ, లేకపోతే డిఫరెంట్ వింగ్స్ ఉంటాయా? అంటే బూతులు తిట్టడానికి ఆ స్క్రిప్ట్ రెడీ చేసి మీకు డిస్పాచ్ చేసేవాళ్ళు, లేదా ప్రభుత్వానికి సంబంధించినవి, లేదా చంద్రబాబు నాయుడు గురించో, ఇట్లా డిఫరెంట్ వింగ్స్ ఏమైనా ఉంటాయా స్క్రిప్ట్ కోసమే? స్క్రిప్ట్ మనకి మీడియా డిపార్ట్మెంట్ ఇస్తుంది. ఒక వ్యక్తి ఆధ్వర్యంలో కాదు, ఒక టీమే ఉంది. ఆ టీంలో ఎవరెవరు ఉన్నారనేది నేను బయటకు రివీల్ చేయకుండా టీం మొత్తం ఉంటుంది. ఆ టీంలో ఇచ్చే దాంట్లో డైరెక్ట్ గా తిట్లు మనం పలకడానికి వీలైనటివేమీ రాయరు. అగ్రెసివ్ స్పీచ్ ఉంటుంది, కానీ ఓవరాల్ గా చెప్తారు, గో హెడ్, ఈ విధంగా వెళ్ళు, ఆ విధంగా వెళ్ళు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇన్స్ట్రక్షన్ మీరు ఇలా టార్గెట్ అని చెప్తారు, టార్గెట్ చేయమని చెప్తారు, పిన్ పాయింట్ గా అటాక్ చేయమని చెప్తారు. లేకపోతే హార్ష్ అంటే గో అగ్రెసివ్ స్పీచ్ రావాలని కోరుకుంటారు. ఎందుకంటే అగ్రెసివ్ గా లేకపోతే చప్పగా ఉంటదనే భావన. దాంట్లో తిట్లు ఏదైతే యాడ్ అవుతాయో
ప్రతి తిట్టు వాళ్ళు చెప్పాలని ఏం లేదు. లేదు, కొన్ని అధిష్టానాన్ని మెప్పించడం కోసం వీళ్ళు ఇంకా యాడ్ చేసి చెప్తారు. సొంతంగా మాట్లాడేవాడు యొక్క విజ్ఞతతో పాటు ఆ టైంలో ఉన్న మైండ్ సెట్ కానీ, లేకపోతే అతని బీపీ పెరిగిందా, లేకపోతే అతనికి ఏమైనా వ్యక్తిగతంగా పక్కన పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టారా, వాళ్ళ కార్యకర్తలు ఏమైనా కుటుంబాన్ని కామెంట్ చేశారా, ట్రోల్ చేశారా, ఇవన్నీ మనసులోకి వచ్చినప్పుడు పెట్టరేగిపోయి మాట్లాడడం, లేకపోతే ఇవి ఆ టైంలో పెరిగే టెంపర్ని బట్టి జరిగిన అంశాలు. ఇంకోటి రవిచంద్ర గారు, మీరు ఇందాక మాట్లాడుతున్నాం మనము పోసాని కృష్ణమురళి గురించి. పోసాని కృష్ణమురళి బలహీనతను వైసీపీ బాగా క్యాష్ చేసుకుంది అనుకోవచ్చా? అంటే అతని అగ్రెసివ్నెస్. పోసాని కృష్ణమురళి అనే కాదు, ఏ వ్యక్తి అయినా గట్టిగా మాట్లాడినప్పుడు ఒక్కసారి మీడియా డిపార్ట్మెంట్ పిలిచి ఈ టైప్లో మీరు మాట్లాడొద్దు, ఇది మనకు పార్టీకి శోభనిచ్చే అంశం కాదు, మీ లాంగ్వేజ్ని ఫ్రస్ట్రేషన్ లాగానే ప్రజెంట్ చేస్తే అది మన పార్టీకి న్యూట్రల్ గా ఉన్న ఓటర్ దూరం అవుతాడు. సభ్య సమాజం హర్షించదని ఒక్కసారైనా రిస్ట్రిక్ట్ చేస్తే. మీరు గమనించలేదు ఇక్కడ, మీరు ఇక్కడ మీడియా వాళ్ళు చెప్పాలి కదా అని అన్నారు, ఏది వైసీపీ మీడియా డిపార్ట్మెంట్. ఏంటంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏం చూశారంటే, గెలిచిన తర్వాత 151 సీట్ ఇచ్చారు మనకు, ప్రజలు మనకి ఇచ్చేశారు అన్నీ అనేసి ఏం చేశారంటే, వీళ్ళు ప్రజలను చూడాల, వీళ్ళు కేవలం చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ తప్పక, ఈ ముగ్గురిని తప్పక మిగతా ప్రజలను వాళ్ళు చూడలేదు. ప్రజల్లో అందరూ కూడా పార్టీల్లో ఉండరు అంటే ఆ విషయం మర్చిపోయారు వీళ్ళు. అసలు ప్రజలను కౌంట్లోకి తీసుకోకుండా టేక్ ఇట్ గ్రాంటెడ్, మనం 25-30 సంవత్సరాల అధికారంలో ఉండబోతున్నాం అని చెప్పి ఏదైతే అతిశయం మేళవింపు ఏదైతే ఉందో, ఇంక ఎప్పటికీ మందే కదా అధికారం. అంటే రేపటి రోజు మనకు వ్యతిరేకంగా చర్యలు ఉంటే మన పరిస్థితి ఏందని ఆలోచించుకునే శక్తి కూడా లేకుండా, ఆ అవసరం మనకి ఇక రాదు అనే వీఆర్ గోయింగ్ టు రూల్ ఫర్ 25-30 ఇయర్స్ అనేది బాగా మైండ్లలోకి ప్రొజెక్ట్ చేసి ఆ ధైర్యాన్ని ఇచ్చిన సందర్భంలో మాట్లాడిన వాళ్ళు కూడా యథేచ్ఛగా అవమానించేటట్టు మాట్లాడిన మాట. అవును, ఎందుకంటే అలా మాట్లాడడంలో పోటీ కూడా ఎందుకు పెరిగిందంటే, ఎవరు ఎంతగా తిడితే అంత తొందరగా మనకు పోస్టింగ్ వస్తుందో, మంచి డిజిగ్నేషన్ ప్రమోషన్లు వస్తాయి, లేకపోతే ఏదైనా చట్టసభలకు పోయే అవకాశం. కాబట్టి నాయకుడిని మెప్పించాలనే శైలిలో పోటీ పడ్డారు. నాయకుడే గాని కట్టేలు చేసి ఉంటే, నాయకుడే గాని ఒక్కసారి మీడియా డిపార్ట్మెంట్ పెట్టి ఏం మాట్లాడుతున్నారు, సభ్య సమాజం హర్షించదని కానీ ఆపి ఉంటే, ఈ రోజు అందరూ కూడా పనిష్మెంట్ నుంచి తప్పించుకునేవాళ్ళు. కొందరు ముఖ్యంగా పార్టీకి సభ్యత్వం లేదు, పార్టీ సభ్యత్వం లేకుండానే కొందరు నోరు చేసుకున్నారు వైఎస్ఆర్సీపీ కోసం. వాళ్ళు ఈ రోజు ఒకరు జైల్లో ఉన్నారు, వేరే ఒకరు జైల్లో రేపు మనపో అంటున్నారు. కానీ ఆడ మగ తేడా లేకుండా ఎవరిని వదిలే ప్రసక్తే లేదని వీళ్ళు బెదిరిస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు అంటే కూటమికి సంబంధించిన. ఇప్పుడు కూటమి పరిస్థితి కూడా డెలికేట్ గా ఉంటది. బీజేపీకి సంబంధించి కానీ, జనసేనకు సంబంధించి కానీ, తెలుగుదేశంకి సంబంధించి కానీ అందరూ ఒకే అభిప్రాయంతో అందరి మీద చర్యలు తీసుకోవాలి, లేకపోతే బాగా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అందరూ కోరుకోరు. కానీ ఎవరినైతే పర్సనల్ గా టార్గెట్ చేశారో ఆ వ్యక్తుల మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఎవరైనా లోకేష్ గారు కానీ, మరి వ్యక్తుల్ని టార్గెట్ చేసినప్పుడు వచ్చిన పరిణామమే. చూద్దాము రవిచంద్ర రెడ్డి గారు ఏం జరుగుతుందో. నెక్స్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇస్తారా? ఇదే పోసాని కృష్ణమురళి మీద ఇంకో 15 కేసులు ఉన్నాయి పెండింగ్లో. అవన్నీ కూడా ఈ స్క్రిప్టెడ్ ఓరియంటెడ్ బూతుల సంబంధించిన కేసులే కాబట్టి ఈ 15 కేసుల్లో కూడా వీళ్ళ స్క్రిప్టే ఉందా లేదా అనేది వెయిట్ చేద్దాం. రవిచంద్ర రెడ్డి గారు నమస్తే.